ఐబొమ్మ రవి గారి గురించి ఒక వీడియో చేస్తే చాలామంది దాంట్లో నెగిటివ్ కామెంట్స్ చాలా పెట్టారు. ఏంటంటే నువ్వు ఒకవేళ ఐబొమ్మ గురించి నెగిటివ్గా మాట్లాడితే నీకు ఫాలోవర్స్ అండ్ రీచ్ తగ్గిపోతుంది అని వార్నింగ్ ఇస్తున్నారు. నేను ఒక్కటే చెప్పాలనుకుంటున్నా, నేను రీచ్ కోసం ఫాలోవర్స్ కోసం వీడియో చేయలేదు, అవేర్నెస్ కోసం చేస్తున్నాను. ఎందుకంటే ఒక సంవత్సరానికి బెట్టింగ్ బారిలో పడి ఎంతమంది చనిపోతున్నారో మీకు తెలుసా? తెలీదు. ఎంతమంది ఫైనాన్షియలీ స్కామ్లో పడిపోతున్నారో మీకు తెలుసా? తెలీదు. ఎన్ని కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయో మీకు తెలుసా? తెలీదు. బట్ మీకు కామెంట్ చేయడమే తెలుసు. మీ నేత్రానందం కోసం మీరు కంప్లీట్గా చనిపోయినా ఎవరి గురించి పట్టించుకోరు. మీ బట్టలు విప్పినవి, మీ ప్రైవసీ వీడియోస్ మొత్తం వాడు షేర్ చేసినా మీకు అనవసరం. మీకు కావాల్సింది నేత్రానందం, అంతే కదా? ఎక్కడున్నారా మీరు? బ్రెయిన్ పని చేస్తుందా లేదా? నేను అతన్ని బ్లేమ్ చేయలేదు, అతని కడుపు కోసం అది చేశాడు. కానీ అతని ఇంటర్వ్యూలో ఏం చెప్పాడో మీకు తెలుసా? నేను కేవలం టైంపాస్కి మాత్రమే చేశాను, నేను టైంపాస్కి మాత్రమే బెట్టింగ్ అప్లికేషన్స్ నేను ప్రమోట్ చేస్తున్నాను అని చెప్పేటట్టు చెప్పాడు. దానివల్ల ఎంతమంది చనిపోతున్నారు, ఎన్ని ఫ్యామిలీస్ రోడ్డు మీద పడిపోతున్నాయో మీకు తెలుసా? ఎందుకు? మీకు ఎప్పుడైనా ఒక ఫైనాన్షియల్ ఏదైనా క్రైసిస్ వస్తే అతను వచ్చేసి హెల్ప్ చేస్తున్నాడా? లేదు కదా. మీ ఫ్యామిలీ మెంబర్ కాదు కదా. నేను జస్ట్ జనరల్ అవేర్నెస్ కోసం వీడియో చేశాను నేను, ఓకేనా? దాన్ని మీరు పర్సనల్గా తీసుకోకండి. నేను పబ్లిక్ అవేర్నెస్ కోసం చేశాను. నాకు రీచ్ రాకపోయినా, ఫాలోవర్స్ రాకపోయినా పర్లేదు. నేను పబ్లిక్ అవేర్నెస్ కోసం మాత్రమే వీడియో చేశాను.